నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. విజయనగరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ప్రారంభమైన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం జిల్లా స్థాయి విజయోత్సవ సభ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, ఇతర అధికారులు. డ్రగ్స్ రహిత రాష్ట్రం థీమ్తో జిల్లాలో విజయోత్సవ సభ నిర్వహణ. ఆకట్టుకున్న స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ చూశారు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడో మనం స్టార్ట్ చేసుకున్నాం, కానీ ఈ రోజుకి కూడా కార్యరూపం దాల్చలే. కానీ ఈరోజు మన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకొక నెల రోజుల్లో మన గౌరవ ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి అది కూడా ఓపెన్ చేసుకునే పరిస్థితి. ఎన్నో పరిశ్రమలు, రిలయన్స్ డేటా సెంటర్, ఈరోజు అలాంటివే కాకుండా ఎన్నో పరిశ్రమలు ఈరోజు రావటం, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి గూగుల్ లాంటి సంస్థల దగ్గర నుంచి ఆర్సిలార్మిట్టల్ లాంటి స్టీల్ ఫ్యాక్టరీ వరకు ఈరోజు ఉద్యోగ అవకాశాలే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది. దాంతోపాటు సంక్షేమము, అదేవిధంగా అభివృద్ధి. ఇందాకే గౌరవ కలెక్టర్ గారు మనకు ఒక నివేదిక కూడా ఇచ్చున్నారు. ముఖ్యంగా మన విజయనగరంలో లాస్ట్ టైం వరకు కూడా మన జీడిపి చూస్తే 37,143 కోట్ల నుంచి ఈ 2 సంవత్సరాల కాలంలో 45,180 కోట్లకి పెరిగిందంటే తలసరి ఆదాయం ఇక్కడ చదువుకునే పిల్లలు చాలామంది ఉన్నారు. 1,61,000 నుంచి ఈరోజు 1,95,000కి పెరగడం అన్నది ఇదేదో కాగితాల్లో మేము చూపుతున్నది కాదు, గణాంకాలు చాలా క్లియర్గా చెప్తున్న సందర్భాన్ని కూడా ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేయాలి. ఎందుకు అనుకుంటే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా దగ్గర 6,000కి పైగా ఈరోజు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడమే కాకుండా దానికి దగ్గర 1,200 కోట్ల రూపాయలను వెచ్చించి ఈ 2 సంవత్సరాల కాలంలో ఈరోజు మీ ఊర్లో పడ్డ రోడ్డైనా, మీ ఊర్లో ఉన్న ఒక సాగునీరైనా, త్రాగే నీరైనా, ఏదైనా కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగినవే. ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మన ఇంటి ముందు చూస్తే రోడ్డు పడుతుంది, మన కాలనీలో చూస్తే తాగేదానికి నీళ్లు వస్తున్నాయి. ఈరోజు మన సాగునీరు దగ్గరికి వస్తే మన పంట పొలానికి నీళ్ళు వచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటే ఒక దార్శనికత కలిగిన నాయకుడు తాలూకా నాయకత్వం. ఈరోజు అదేవిధంగా ఈరోజు ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి, ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు. ఇందాకే పెద్దలందరూ కూడా చెప్పారు, చాలామంది సంక్షేమానికి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత మొండి చేయి చూపించిన సందర్భాలు కూడా చాలా కనిపించినాయి. కానీ ఈరోజు అది కాదు. గవర్నమెంట్ 2,000 నుంచి 3,000 రూపాయలు ఆ రోజు వాళ్ళు పెంచినా కూడా 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడానికి ఇంకా ఎలక్షన్లు కాలేదు, రిజల్ట్ రాలేదు, అయినా కూడా ముందు నెల నుంచి ఇస్తామని చెప్పి ఈరోజు దేశంలోనే పెన్షన్స్ అత్యధికంగా ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని అప్పుల్లో ఉన్నా కూడా, ఎంత లోట్ బడ్జెట్లో ఉన్నా కూడా ఈరోజు ఒక అవ్వకి ఒక తాతకి భరోసా కల్పించాలి, ఒక భర్త లేని వితంతువుకి భరోసా కల్పించాలి, ఒక ఒంటరి మహిళకి భరోసా కల్పించాలి, ముఖ్యంగా ఒక వికలాంగుడికి భరోసా కల్పించాలి.